నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉండవల్లి అరుణ్ కుమార్ అంబటి రాంబాబుతో ములాఖత్ అయిన తర్వాత ఆయన ఎటువంటి కామెంట్స్ చేశారు, మరి ఆ కామెంట్స్ సమంజసమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం చంద్రబాబు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ అయ్యారు అంబటి రాంబాబు గారు. తర్వాత వేరే కేసుల్లో కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. మొత్తానికి ములాఖత్ అయ్యారు ఉండవల్లి అరుణ్ కుమార్ అంబటి రాంబాబుతో. అయిన తర్వాత ఆయన ఏ విధంగా కామెంట్స్ చేశారో మీరు కూడా చూసే ఉండవచ్చు. మరి ఆ కామెంట్స్ని ఎలా చూడాలి అంటారు? ఆయన ఒక మాజీ పార్లమెంటు మెంబర్ అనేది కాకుండా మరి తనకి ఒక లాయర్ కూడా తను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెర వెనక ఉండి అన్నీ కూడా తానై చూసేవాడు, మంచి చెడ్డ అనే ఇది కూడా అతని మీద ఉంది. కానీ ఈ రోజున స్వయంగా నా చెవులతో నేను ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు విన్నాక నారా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడే మీ వయసు ఏంటండి, మీ వయసు ఏంటి, మీరు మాట్లాడవచ్చా? ఈ రోజున ఆయన ఏమంటున్నాడు, దాడులు చేసిన వాళ్ళకి పెట్రోల్ బాంబులు వేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిలు, అదేవిధంగా ఎవరైతే మాట్లాడి కూడా తప్పైపోయిందని అన్న వాళ్ళకేమో సెంట్రల్ జైలు అని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆ మాట పక్కన పెట్టి మేం చెప్పేది కూడా వింటే జైళ్ళు ఎవరికో బెయిళ్ళు ఎవరికో తెలుస్తుంది. ఈ రోజున అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు, ఎవరి గురించి మాట్లాడాడు? లకారాలు మాట్లాడతావా, లా కొడుకు అని మాట్లాడా లేదా? ఎవడొస్తాడో రండ్రా అన్నాడా లేదా? మళ్ళీ ఏం చేశాడు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా ఉండవలసింది అన్నాడు, కానీ నన్ను క్షమించండి అనలేదు కదా, అనలేదు, క్షమాపణ. అప్పుడు కూడా ఏమన్నాడు, నా ఇంట్లో కుక్క భయపడదు, నా తోటలో ఉన్న 2 కుక్కలు కూడా భయపడదని కుక్క భాష మాట్లాడా లేదా? మరి కుక్క భాష మాట్లాడిన తర్వాత మరి కుక్కలను బంధించాలి కదా పిచ్చి పెట్టినప్పుడు. మరి అంతే, అదే జరిగింది. ఈ రోజున ఒక్క కేసు కాదు, 36 కేసులు ఉన్నాయి అంబటి రాంబాబు మీద. వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి ఈయన. ఈరోజు స్క్రిప్ట్ సరిగ్గా లేదంట ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దగ్గర. రేపు స్క్రిప్ట్ వచ్చాక ప్రశాంతంగా నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్తున్నారు. ఈయన రాజకీయ చరిత్ర, ఈయన ఏం చేశాడు, ఏ విధంగా ఎంపీ టికెట్ తీసుకున్నాడు, ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నాడు, ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు. ఈరోజు మళ్ళీ ఈయన కొత్త ఒక నాటకానికి తెరలేపాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. రామోజీరావు గారి మీద కూడా ఈయన ధ్వజం ఎత్తాడు. ఈయన చరిత్ర చాలా ఉంది. మరి అవన్నీ మర్చిపోయి ఈ రోజున కొత్త ఒక వింత పాత ఒక రోతలాగా ములాఖత్కి వెళ్ళి ఆయన కలిసి వచ్చినప్పుడు ఆయనకు సంబంధించిన విషయాలు మాట్లాడు, ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని చెప్పు, అందరూ కూడా దీంట్లో తప్పు ఉందని చెప్పు, బాగుండిద్ది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉంది, జోగి రమేష్ది ఉంది, అంబటి రాంబాబుది ఉంది, రోజాది ఉంది, విడుదల రజనీది ఉంది, పేరుని నానిది ఉంది, అందరిది ఉంది కదా, అందరూ కూడా లాభాష మాట్లాడారు కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి స్టేషన్ బెయిళ్ళు, వీళ్ళకేమో సెంట్రల్ జైలు అని చెప్పేసి బాగా స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే రైమింగ్ వర్డ్స్ బాగా ఈ మధ్యన స్క్రిప్ట్ అదే నడుస్తుంది సాక్షి మీడియాలో ఛానల్లో. అంటే మరి పలు విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్లో చెప్తాను అంటే మొత్తం మాట్లాడుకున్నానే మళ్ళీ ప్రెస్ మీట్ అంటున్నారు. ఏంటి మరి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతుండొచ్చు, ప్రెస్ మీట్ అనడం వెనకాల కారణం ఏంటంటారు? ఇక్కడ ఒకటేనమ్మా, వాళ్ళు ప్రెస్ మీట్ అన్నారంటే ఇక్కడ స్క్రిప్ట్ సరిగ్గా రాలేదని, అంతకు మించి ఇంకేం ఉండదు. ఏం మాట్లాడతారు, ఇదిగో ఏం చేశాడు తప్పు అంబటి రాంబాబు, అంబటి రాంబాబుని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా ఈ రోజున మరి బెయిల్ కూడా రాకుండా జైల్లో ఉంచారు, రిమాండ్ చేశారు, ఇదే కదా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ దగ్గర అంతకు మించి ఇంకేదన్నా ఉండిద్దా? ఈయన మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, బట్ దెర్ ఈజ్ నో నాన్ వెజ్ అని. ఈయన అంటున్నాడు జంతువుల కొవ్వు లేదని చెప్పారుగా అని. అసలు ఏ విధంగా అనుకోవాలి? నాన్ వెజ్ ఏంటి, జంతువుల కొవ్వు ఏంటి, వీళ్ళ భాష ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడటం ఏంటి? ఫస్ట్ మీరేంటి, మీ వయసులేంటి, మీ వయసుకు తగ్గ భాష మీ దగ్గర ఉంటుందా? అసలు వయసుల గురించి ఎందుకు? గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు అదే భాష. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రుల వయసు ఏంటి? మరి ఆ తల్లిదండ్రులు నువ్వు గౌరవం ఇస్తున్నావా? నువ్వు ఏదైతే గతంలో ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి రేపు ఏం చెప్తారంటే, గతంలో ఒకటి చెప్పాడు, అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే చనిపోయిన తండ్రిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు. ఈయన ఒక కొడుకేనా, ఈయనది కూడా ఒక రాజకీయమేనా, నువ్వు రాజకీయంగా పనికిరావు జగన్మోహన్ రెడ్డి, తప్పు చేస్తానో నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసని చెప్పాడు. మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వెనకేసుకొని వస్తున్నాడు? ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు అంటే, మళ్ళీ ఈయన అమరావతి ద్రోహి. ఎవరు? ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా పాత్రలు పోషించాడు కాబట్టి చాలా పాత్రలు పోషించాడు. ఈయన గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈయన చూస్తుంటే ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి రేపు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు అన్నదానికి మాత్రం వాళ్ళ స్క్రిప్టే తప్పించి ఇంకా దాంట్లో అసలు నిజాలు కానీ ఏది ఉండదు.
వాళ్ళు చెప్పాల్సింది ఆ స్క్రిప్ట్లో చూసి చెప్తారు అంతవరకు. అంటే పైనుంచి వీళ్ళ అంటే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ వస్తుంది. ఈ రోజున ప్రజలు అదే మాట్లాడుతున్నారు. ఈ రోజున ఏదైతే ఈయన ప్రెస్ ముందుకు రాగానే ఈయన కొన్ని మాటలు ఏదైతే ఈ స్టేషన్ బెయిల్లు, సెంట్రల్ జైళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారి ఏజ్ గురించి, మరి లడ్డూలో కొవ్వు లేదు అన్న పదాలు రాగానే వెంటనే కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే స్క్రిప్ట్ ఇంకా రాలేదు, రేపు స్క్రిప్ట్ వస్తేనే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల్ని గతంలో ఎలా మేనేజ్ చేశాడో ఈ రోజున వీళ్ళందరినీ కూడా తనే మేనేజ్ చేస్తున్నాడు పార్టీలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో సహా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఉంటేనే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు అనేది ప్రజలు తేల్చేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.